ఎన్ని ఎన్ని రకాల బాధలు తెచ్చాడో. తెచ్చి ఏమనిపించాలని చూశాడు? ఏబు చేత దేవుని దూషింపజేయాలని చూశాడు. మరి జరిగిందా? వాడి ఆశ తీరిందా? వెధవైపోయాడు. వాడి వల్ల కాల. మరి అప్పుడు ఆనందపడి ఉంటాడా? సిగ్గుపోయి ఎల్లుంటాడా? ఎల్లుంటాడు. యెహోవా ఇచ్చెను, యెహోవా తీసుకొనెను, యెహోవాకే స్తోత్రం కలుగును గాక. నేనెందుకు వదులుతాను ఆయన్ని? నేనెందుకు ఆయన మయంపరచకుండా ఉంటాను? ఆయనకి స్తోత్రం. అన్నీ ఇచ్చినప్పుడు అనుభవించలా? అన్ని మేలులు చేసినప్పుడు ఆనందించలా? ఏదో కొద్దిపాటి సమస్యలు వచ్చింది, ఇంతోటి భాగ్యాన్ని కృంగిపోయి సణిగి గోణికి ఏదో అనుకోవాలా? ఎందుకు అనుకోవాలి? నాకు కలిగిన సమస్తం ఆయనే ఇచ్చాడు, యెహోవా ఇచ్చెను, ఆయనే తీసుకొనెను, ఆయనకే స్తోత్రం. ఈ మాట దెబ్బకి వాడు అధముడైపోయాడు, అపవాది. మళ్ళీ ఇంకో ఛాన్స్ ఇమ్మన్నాడు. నీ చేతనైన చేసుకోపో, అతని ప్రాణాన్ని మాత్రం ముట్టొద్దు. ఈసారి ఇంకా శ్రమ పెట్టాడు, కన్న బిడ్డల్ని కూడా ఎఫెక్ట్ చేశాడు. అయినా సరే వస్త్రాలు దించుకొని యెహోవా ఇచ్చెను, యెహోవా తీసుకొని యెహోవాకే. ఇక మూడోసారి వచ్చాడని ఉందా? చెప్పండి ఒకసారి నాకు. లేదు. తర్వాత ఇక మూడో రౌండ్లో ఏబు ఏవే విషయాలు సరిచేయబడాలో ఆ విషయాల్లో దేవుడు అన్ని సరిచేసి ఏబును తిరిగి రెండంతలుగా ఆశీర్వదించాడని రాస్తుంది. దేవునికి మహిమ. వేటగాడిని వేటాడండి, తరిమేవాడిని తిరగబడి మీరు తరమండి. శ్రమ పెట్టిన కొలది ఇశ్రాయేలీలు విస్తరించి ప్రబలిరి. ఇది మనకున్న వాగ్దానం. శత్రువు నలువైపులా కృంగదీసే కొద్దీ దేవుని కార్యాలు ఎక్కువ చేయాలి. ఇది విషయం. దేవునికి మహిమ. నిన్ను కంట్రోల్ చేయడానికి, దేవభక్తి సాధనల నుండి నిన్ను వెనక్కి తిప్పడానికి వాడు ఎన్ని దారులుంటే అన్ని దారుల్లో నీ మీదకి వస్తాడు. వచ్చినప్పుడు నువ్వేం చేయాలో తెలుసా? కృంగిపోయి దిగజారిపోయి వెనక్కి వెళ్ళకూడదు, ఎక్కువ చేయాలి. ప్రార్థన కొద్ది గొప్ప చేస్తూ ఉంటే కొన్ని రకాల ఇబ్బందులు నీకు ఎదురవుతూ ఉంటాయి అనుకో. ఆ ఎదురయ్యే శోధనలను బట్టి ప్రార్థన తగ్గించకూడదు, ఎక్కువ చేయి. అప్పుడు వాడు ఓడిపోతాడు. అర్థమైందా? నువ్వు దేవుని మహిమపరిచే కొద్దీ శ్రమలు ఎక్కువ అవుతున్నాయి అనుకో, వాడి పనే. కాబట్టి నువ్వు తగ్గిపోవాకు, ఎక్కువ చేయి. వాడు వెధవైపోతాడు అప్పుడు. అర్థమైందా? నీ పవిత్రతను పాడు చేయటానికి, నీ పరిశుద్ధతను పాడు చేయటానికి వాడు దాడి చేసి నిన్ను ఒకవేళ అపవిత్రతలోకి నెట్టేసి నువ్వు దేవునికి పనికిరావు, నిన్ను దేవుడు ఆమోదించడు అని నీకు అడ్డుకట్టలు వేయటానికి ప్రయత్నిస్తే, మరి ఎక్కువగా దేవుని పాదాలు పట్టుకొని నన్ను బలహీనపరచడానికి ట్రై చేసావు గనుక అంతకుముందు ఒక్కింత చేస్తే నేను ఇప్పుడు దేవుని కొరకు 4 గింతలు పని చేయడానికి ఇష్టపడుతున్నాను రా సైతాన్ అని వాడి మీద 4 గింతలుగా యుద్ధం ప్రకటించాలి. ఇది పోరాటం. ఒక దెబ్బ వాడిది మన మీద పడవచ్చు, ఒక దెబ్బ మనది వాడి మీద పడవచ్చు. అయితే ఒక్కటే మన దగ్గర ఎలా ఉండాలో తెలుసా? ఒక దెబ్బ వాడు కానీ మనల్ని కొట్టాడా, ఒకే దెబ్బతో వదిలిపెట్టకూడదు, మళ్ళీ 4 దెబ్బలు కొట్టాలా.